నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం మండలం వల్లూరు గ్రామంలో గల పెద్ద చెరువు గట్టుపై ఆక్రమణలు పంచాయతీ అధికారులు బుధవారం జేసీబీ సహాయంతో తొలగించారు. గత కొన్ని నెలలుగా పంచాయతీ వారు ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చారని ఎంపీడీఓ రత్నకుమారి తెలిపారు. ప్రస్తుతం 20 ఇండ్లను కూల్చడం జరిగిందని ఆమె అన్నారు. ఇళ్ల పట్టాలు, సొంత ఇల్లు యజమానులు సైతం చెరువు గట్టుపై ఆక్రమంగా గృహాలు నిర్మించుకున్నారని అన్నారు. తమ ఇండ్లలో ఉన్న సామాగ్రి తీసుకునే అవకాశం ఇవ్వాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. అంగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీ ఆర్డి మోహన్, ఆర్ఐ అజ్జమ్మ, వివిధ గ్రామాల కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. చెరువు ప్రక్కన ఆక్రమణ తొలగించడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎవరైతే గత పంచాయతీ స్థలాలు ఆక్రమించారో ఈరోజు తొలగించడం జరిగింది. అయితే నివాస స్థలాలు కొంతమందికి లేవు, కొంతమంది వరకు లేవు. వారికి టైం ఇచ్చి తొలగించడం జరుగుతుంది. మిగతా వారందరినీ కూడా ఈరోజు గ్రామ పంచాయతీ వారి సహకారంతో, అదేవిధంగా పోలీసుల వారి సహకారంతో మొత్తం ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది. ఇక్కడ ఎక్కడైనా పంచాయతీ చెరువులు కానీ ఏదైనా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వాళ్ళందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుగానే తొలగించుకుంటే మరి చాలా మంచిది. థ్యాంక్ యూ. అసలు స్థలం కట్టేస్తామన్నారు, అదేదో ఒక గంట చూపించి అన్ని చేయాలి కదండి. మరి ఇప్పుడే అర్జెంట్లోకి వెళ్ళిపోవాలంటే ఎక్కడ పట్టాలు గట్ట ఏమి ఇవ్వలేదండి. మనం ఇప్పుడు అర్జెంట్లోకి వెళ్ళిపోవాలంటే ఎక్కడ వెళ్ళిపోతామండి. మరి ఎంతమంది ఉంటారమ్మా? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయండి, 9 కూడా 10 మంది ఉన్నాయండి. చెరువు చుట్టూరు మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? నోటీసులు ఎంతమందికి వచ్చినాయి? 70 ఇళ్ళకి 23 నోటీసులు వచ్చినాయమ్మా. మాకు ఒక దారి చూపించండి బాబు, అప్పుడు ఖాళీ చేసేస్తామండి బాబు. 20,000 చేసుకెత్తాం తప్పండి. స్థలంలో ఏం జరగట్టు ముసలమ్మ ఉంది, అది వెళ్ళి చూడండి లేకుండా ఉంది బాబు. మాకు ఏదో దారి చూపిస్తే అందులోకి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి ఖాళీ చేసేస్తాం. అదండి మాకు పెంచుతూ ముందు దారి చూపించాలి. అసలు లేగలేదు. మరి ఆవిడ వీరు పింఛన్ ఇచ్చినప్పుడు కూడా బాగా చూస్తున్నారు, అందరూ తెలుసు. ఆవిడ లేగలేదు అసలు. ఈ క్యాంట వేసుకుని కూడా మంచం మీద అన్ని చేస్తున్నాం మరి ఆవిడకి. మరి ఆ పన్ను కాంచాలు మేము ఎన్నాళ్ళు అయింది, మరి మేము అసలుతో చేసుకున్నాం. పన్నులు కూడా కట్టించుకున్నారండి, 5,000 రూపాయలు పన్నులు కూడా. పన్నుని మరి 5 రోజుని ఆధారం లేకుండా రోడ్ల మీద ఎక్కడికెళ్ళి మేము ఒంట్లో పోలేండి, ఎక్కడ ఉంటామండి మేము? ఎక్కడన్నా ఇంత ఇవ్వమ్మా ఈ ఆధారం మీకు అంటే ఆధారం కొన్ని అందులో టెంటో అద్దె తెచ్చుకుని వేసుకుంటాం. మేము కట్టుకునే పరిస్థితి కూడా లేదు. మందులతో మేమే తెచ్చుకోలేకపోతున్నాం. ₹1 డబ్బులు కూడానండి. మరి ఎక్కడికి వెళ్ళాలన్నా అద్దెంట్లోకి వెళ్ళాలన్నా అద్దెలు కట్టుకోలేము. మేము మా మందుల కోసమే మేము చేసుకోలేకపోతున్నాం. మేము 3 పిల్లలు
ఒక ఇల్లు ఉంటే అందరూ ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అందరూ ఒక నూనె ఇవ్వమంటే ఇవ్వలేదండి. మన విషయంలో అటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఉండడం ఖాయమండి. వాళ్ళు ఎక్కువ అండి. ఆ కుటుంబం వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా పక్కన ఇచ్చుంటే ఈ రోజు లేని సమస్య వల్ల ఈ వేళ వచ్చిందండి. సార్